కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించి చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను మిమ్మను మీ పిల్లలను పోషించుదని ఒక భరోసా మాట యేసేపు గారు తన యొక్క సహోదరుల కుటుంబాలకు ఇస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. వారిని ఆదరిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా వారితో ప్రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు భయపడకుడి అంటే భవిష్యత్ కాలం గురించినటువంటి భరోసా యేసేపు గారు వారికి ఇస్తూ ఉంటున్నాడు. ఇక్కడ కూడా యేసేపు చెప్తున్న మాట ఏమిటంటే, నీవును నీ పిల్లలను బ్రతుకుడి అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యములకు మాట్లాడి ఉంటుంది. ఏమిటా మాట అంటే, యెహోవా యందు భయభక్తుల స్త్రీ కొనియాడబడిన జ్ఞాపకం చేయి. ఎందుకు ఈమె కొనియాడబడింది అంటే, నేను ఒక మాట చెప్తాను, నాకు అర్థమైన రీతిలో ఈమె కృతజ్ఞురాలు అని చెప్తాను. ఎలా అంటే, ఈమె దేవునికి కృతజ్ఞురాలు, అలాగే తన భర్తకు ఆమె కృతజ్ఞురాలు, అలాగే తన యొక్క ప్రవక్త నుండి యజమానుడు ఎలీషా గారికి కూడా ఆమె కృతజ్ఞతలు కనబడతా ఉంది. అందుకని దేవుని యందు భయభక్తుల స్త్రీ కొనియాడబడిన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు.